హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నా డైలీ మార్నింగ్ రొటీన్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా లేచిన తర్వాత నేను మా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ పోసి ఏమేమి కాయలు కాసాయి, ఫ్లవరింగ్ ఏమేమి వచ్చాయి అని ఒకసారి చెక్ చేసుకుంటాను. మార్నింగ్ ఇలాగా ఫ్రెష్ ఎయిర్లో ప్లాంట్స్ని చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇది మా కాకర తీగకి చాలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఒక కాకరకాయ కూడా కాసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసినప్పుడు. మనము మార్కెట్లో 100 రూపీస్ పెట్టి ఎన్ని వెజిటేబుల్స్ కొన్నా కానీ అంతగా ఏమీ అనిపించదు. కానీ మనము ఒక ప్లాంట్ని ఇలాగా గ్రో చేసి దానికి ఒక్క కూరగాయ వచ్చినా కానీ, ఫ్రూట్ వచ్చినా కానీ, ఫ్లవర్స్ వచ్చినా కానీ మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా వేసాను, 2-3 ప్లాంట్స్ వేసాను. అవి కూడా ఇలాగా పచ్చిమిరపకాయలు వచ్చాయండి. ఇవాళైతే నేను పచ్చిమిరపకాయలు, బచ్చలాకు ఇవన్నీ నేను హార్వెస్ట్ చేస్తానండి మార్నింగ్. ఇవాళ వాటితోనే నేను మీకు కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి ఇవాళ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగా మనం చిన్న కుండీల్లో కూడా 2-3 మొక్కలు పెట్టుకొని పెంచుకోవచ్చండి, బాగా వస్తాయి. కొంచెము వాటరు, కొద్దిగా కంపోస్ట్ వేస్తే చాలు, చాలా బాగా గ్రో అవుతాయి. ఇదిగోండి, పుదీనా అది కూడా వేసాను. పుదీనా కూడా చాలా ఫ్రెష్గా బాగా పెరుగుతుంది. ఇంకా మా మల్లె మొక్క ఈ సంవత్సరానికి ఫ్లవర్స్ అయిపోయాయండి, ఇంకా రావు ఫ్లవర్స్, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లోనే వస్తాయి. ఇదిగోండి, పాలకూర మొన్న నేను హార్వెస్ట్ చేసి మొత్తము పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేశానండి. అది ఇక్కడే మా ప్లాంట్స్వే చేశాను నేను. పాలకూర, పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా కట్ చేసి దాంతోనే పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఇంకా చిగుర్లు వస్తున్నాయి పాలకూర. వీక్లీ వన్స్ ఇలాగా కట్ చేసుకొని పప్పు చేసుకోవచ్చు, ఏదన్నా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇవి మొన్న నేను హార్వెస్ట్ చేసి పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేశాను పచ్చిమిరపకాయలు పాలకూరతోటి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇవాళ హార్వెస్ట్ అయితే ఇదేనండి. పచ్చిమిరపకాయలు, బచ్చలాకు కట్ చేశాను. బచ్చలాకు తోటి ఇవాళ నేను పప్పు ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ వీడియోలో. ఎర్లీ మార్నింగ్ ఇంకా సన్ కూడా రాలేదు. ఇంకా నేను మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేశానండి. పూజ చేసుకుని ఇంకా తర్వాత మార్నింగ్ రొటీన్ బాక్స్ని ప్రిపేర్ చేయడము, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము, ఇంకా అవన్నీ స్టార్ట్ చేస్తాను. పూజ అయితే అయిపోయిందండి. తర్వాత ఇలాగా నేను ఇల్లంతా ధూపం వేశానండి. మావాడు నేను అక్కడ ఆవు పిడకలు పెట్టెళ్ళాను. మావాడు 2 ముక్కలు చేసి అక్కడ పెట్టాడు మా బాబు. ఒక చిన్న ఆవు పిడక, ఒక చిన్న ముక్క తీసుకొని ఆ ముక్క పైన, ఆవు పిడక పైన కొద్దిగా నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి దానిపైన ఒక 2 కర్పూరం బిళ్ళలు పెట్టి ఇలాగా వెలిగించి ఉంచితే ఆ పిడక మెల్లగా కాలుతూ బాగా మండుతుందండి. ఇదిగోండి, ఇలాగా ఆరిపోయిన తర్వాత దానిపైన కొంచెం సాంబ్రాణి వేసి ఇలాగా మూత పెట్టేసి ఉంచితే మెల్లగా ఆ పొగ వస్తూ మనకి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఇల్లంతా మంచి సువాసనగా బాగుంటుందండి.
ప్లెజెంట్గా అనిపిస్తుంది మార్నింగ్ అలాగా చేసుకుంటే. ఇంకా తర్వాత నేను ఇలాగా ముందు రోజు నైట్ ఇలాగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఉంచానండి. ఈ బ్యాటర్ నేను మినప్పప్పు, సగ్గుబియ్యము, బ్రౌన్ రైసు నానబెట్టేసి ఉంచాను. దాంతో ఇలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసి అవి దోశలు వేసి చూపిస్తానండి ఇవాళ. ఇంకోండి, ఇంకా మార్నింగ్ నేను వంట స్టార్ట్ చేయడానికి కిచెన్లోకి వచ్చేస్తాను. ఇంకా బిజీగా వంట అయితే చేసేయాలి ఫాస్ట్గా. ఇంకోండి, నైట్ పెరుగు తోడు పెట్టాను, బాగా తోడుకుంది పెరుగు. ఫస్ట్ నేనైతే పాలు కాచడంతో వంట స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ మనము పొయ్యి మీద పాలు కాగబెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలినవన్నీ మనము చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తాను డైలీ. ఫస్ట్ పాలు కాగబెట్టిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ ఒక్కొక్కటి ఏమేం చేయాలనుకుంటున్నానో ఆ రోజు అవన్నీ చకచక ఇలాగా రెడీ చేసేస్తాను. ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను మట్టి కుండలో చేస్తే బాగుంటుందండి రైస్, చాలా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇంకా చట్నీకి పల్లీలు వేయించుతున్నాను. ఇదిగోండి, దోశలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా దోశల్లోకి నేను ఇదిగో చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. జస్ట్ సింపుల్గానే చేసేస్తానండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు వేయించి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత దాంట్లో ఇలాగా పోపు వేసుకున్నానండి. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఈ అన్నము గంజి వంచి నేను ప్రిపేర్ చేస్తాను. ఆ గంజి కూడా వేస్ట్ చేయమండి. గంజి కూడా మేము ఈవినింగ్ టైము తాగుతాము సూప్ లాగా. తర్వాత ఇంకా నేను పప్పు ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి, మన బాల్కనీలో కట్ చేసిన బచ్చలాకుతోటి ఇలాగ పప్పు ప్రిపేర్ చేశాను. కందిపప్పుని శుభ్రంగా కడిగి తీసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, బచ్చలాకు, కొత్తిమీర వేసి ఇలాగా స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా దించేసుకొని ఇలాగా ఉప్పు, చింతపండు కూడా వేసుకొని ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. తాలింపులో ఇలాగ నేను మట్టి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా పసుపు, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలండి. తాలింపు కొద్దిగా దోరగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకొని ఇంకా మనము ముందుగానే వేనిపి పెట్టుకున్న పప్పుని ఇందులో తాలింపులో వేసుకోవాలండి. తాలింపులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా మగ్గించుకుంటే ఇంకా పప్పు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బచ్చలాకుతోటి రెగ్యులర్గా మనము బజ్జీలు వేసుకుంటాము అండ్ పప్పు చేసుకుంటాము. ఇంకా బచ్చలాకుతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలాగా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇదిగోండి, నేను మా బాబుకి లంచ్ బాక్స్లోకి ఇలాగా ఒక గిన్నెలో కలిపేసి బాక్స్లో పెడతాను. పప్పు కొద్దిగా నెయ్యి వేసి కలిపి బాక్స్లో పెడతాను. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని తింటే
చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ కాంబినేషన్. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.